ఇంట్లోకి కౌస్ తీసుకొస్తే కాళ్ళు ఇరుగొడతా. చూడు చూడు అలా అబ్బాయి నల్ల కవర్లా ఏమో తీసుకుపోతున్నాడు. అది ఇంట్లో ఇలా దావత్ అనుకుంటా. ఇక చూడు చెండాలంగా వాసన వస్తుంది. డోర్ దగ్గర కూడా నిలబడరాదు, నెత్తి పడుతుంది. ఎట్లా తింటారేమో నాకు అర్థం కాదు. ఒక అంకులు సండే లేదు మండే లేదు నాన్ వెజ్ దమ్ము లేకుండా తినేటోడట. హార్ట్ అటాక్ వచ్చి పోయిండు. అది విషం, అది విషం. ఊకే చికెన్లు మటన్లు తింటే ఒంట్లో వేడవుతుంది, మనిషికి కొమ్మచ్చి పాడవుతుంది, ఊకి గొడవలు అవుతాయి. వాళ్ళ ఇంట్లో రోజు గొడవలేనట. మా ఇంట్లో నాన్ వెజ్ అలవలేదు. పిల్లలు తిన్నారు, నేను తినా. ఆయన తింటా అంటే పో బయట తినరాపు అంట. ఎగ్గంట ఓకే తినుడ్రు అని చెప్తా. మళ్ళా దానికి సపరేట్ గిన్నెలు వదినా. ఆ పిల్లగాడు రెంట్కి రికమే ఉండేది వదినా, పోతూనే ఉంటాడు. ఎవరింట్లో అయితే ఊకే కౌసు తింటారో దయ్యాలు పిచ్చచాలు తిరుగుతూనే ఉంటాయట వదినా. ఏదన్నా ఎంబడబడ్డదనుకో కేలు కథం. ఇంకా ఆమె మమ్మల్ని కూడా తినమంటుంది, పిల్లలు కూడా తీసుకొస్తుంది వదినా. అమ్మ తల్లి మా ఇంటికి రాకమ్మా, ఇవన్నీ నడయమ్మా అన్న. అంతే, అప్పటి నుంచి మాట బంద్ చేసింది. ఇదేం కంపర వాసన. డోర్ విట్రా.